గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఆయాతు వరదా దేవి ప్రక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసా మాతా బ్రహ్మయోని నమోస్తుతే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఈ టీమ్స్ యాప్ మీటింగ్ 1 అవర్ ఉంటుంది. మళ్ళీ రీజాయిన్ అవుతాము. రీజాయిన్ అయిన తర్వాత మినిమం 10 మెంబర్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తాము. ఈ బుద్ధ పూర్ణిమ ధ్యానం అనేది ఒక స్టెప్ వైజ్ చేసుకుంటూ వెళ్తుంటాము. మనం చాలా రకాలుగా చాలా మంది దగ్గర వినుంటాము. హిమాలయాస్ లో బుద్ధుడు వస్తాడు, వాళ్ళందరూ ఒక ఆకారంలో నిలబడతారు, 1 by 1 ప్రేయర్స్ జరుగుతాయి. ఆ తర్వాత వాళ్ళు ఒక రిథమిక్ డాన్స్ జరుగుతుంది. ఆ రిథమిక్ వాళ్ళు కొన్ని సింబల్స్ గా ఫామ్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు ఇన్వొకేషన్, ఎక్స్కవేషన్, ప్రేయర్స్, శ్లోకాలు చదువుతారు. చదివిన తర్వాత ఒక్కసారి ఒక్క ఫ్లాష్ లాగా ఆయన వచ్చి ఆయన సర్మన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అది కూడా శబ్దం ఉండదు. ఈ ఇంపార్ట్స్ హిజ్ మెసేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైలెన్స్. అది వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వీళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారనే సంగతి ఆయనకు అర్థమైపోయిన తర్వాత వెంటనే ఆయన అంతర్ధారం అయిపోతాడు. ఈ హిమాలయన్ బుద్ధిక్ కాంగ్రిగేషన్ కి భౌతికంగా వెళ్లే వాళ్ళు ఉంటారు, సూక్ష్మ శరీరాలతో వెళ్లే వాళ్ళు ఉంటారు. మొత్తం సోలార్ సిస్టమ్ కి సంబంధించిన చాలా ఎన్లైటెండ్ సోల్స్ కూడా పృథ్వీ మీదకి వస్తుంటాయి. ఎందుకంటే ఫిజిక్స్, ఇప్పుడు ఫిజిసిస్టులు, ఆస్ట్రోఫిజిసిస్టులు వరల్డ్ వైడ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్స్ నుంచి కానీ ఎంత చూసినా కూడా ఎక్కడ హ్యుమానిటీ, మనుషులు, ఫిజికల్ బాడీస్, లివింగ్ బీయింగ్స్, ఇలాంటివి చెట్లు కానీ, రాళ్ళు కానీ, వాటర్ కానీ, ఆక్సిజన్ కానీ ఎక్కడా లేదు. మన ఎర్త్ ప్లానెట్ మీద ఉంది. సో యు ఆర్ ది మోస్ట్ బ్లెస్డ్ బీయింగ్ విజిబుల్ యూనివర్స్ లో. మీకు ఈ అవకాశం ఉన్నది, ఈ శరీరం ఉన్నది. లవ్ యువర్ బాడీ. మీకు ఉన్న ఆ శరీరాన్ని మీరు ప్రేమించుకోవాలి ఎలా ఉన్నా సరే. ఈ శరీరం ఉంది కాబట్టి మనం ఇది చేసుకుంటున్నాం కాబట్టి ఈ శరీరంతోనే మనము గురువుల యొక్క కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో మనము ఈ బుద్ధ పూర్ణిమ మెడిటేషన్ ని జాగ్రత్తగా చేసుకుంటాము. ముందు గ్రేట్ ఇన్వొకేషన్ అని అది చదువుతాను. అది మీరు కూడా సైలెంట్ గా రిపీట్ చేసుకోండి. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లైట్ within the mind of God, let light stream forth into the minds of men. Let light descend on earth. From the point of love within the heart of God, let love stream forth
into the hearts of men. May Christ return to earth from the center where the will of God is known. Let purpose guide the little wills of men, the purpose which the masters know and serve. From the center, which we call the race of men, let the plan of love and light work out, and may it seal the door where evil dwells. Let light, love, power restore the plan on earth. ఓం. మౌనంగా ఉండండి. ఎట్టి పరిస్థితిలో మీరు నాకు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వీల్లేదు. తప్పు చెప్పారు, రైట్ మాట్లాడుతున్నారు. సైలెంట్ గా వాట్ ఎవర్ యు ఆర్ లిజనింగ్ దట్ ఈస్ స్ట్రైట్లీ కమింగ్ ఫ్రమ్ ది హై సైడ్, హయ్యర్ ప్లేన్స్.
3 సార్లు శ్వాసను గమనించుకోండి. లెఫ్ట్ నడుస్తుందా? రైట్ నడుస్తుందా చూసుకోండి. ఈ శ్వాస అబ్జర్వ్ చేసే సాధనలో సోహం సాధన చాలా ఇంపార్టెంట్ మనకి తెలుసు. అది కూడా 3 సార్లు అనుకుంటాము. లోనికి గాలిని పీల్చినప్పుడు సో, వెలుపలికి గాలిని వదిలినప్పుడు హమ్. అంతర్లీనంగా ఆ శబ్దాన్ని వినటానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా 3 సార్లు. రైట్ నాడి నడుస్తూ ఉంటే అది సూర్యనాడి. లెఫ్ట్ నడుస్తుంటే అది చంద్ర ఇడానాడి. రైట్ పింగళ సూర్యనాడి, లెఫ్ట్ ఇడ చంద్రనాడి. ఇంత డీటెయిల్స్ లోకి వెళ్లకుండా జస్ట్ ఒకసారి మెన్షన్ చేశాను. ఒక్కసారి మీరు రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నడుస్తుందా, లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నడుస్తుందా అనేది మీరు ఫింగర్ తో టచ్ చేసి మరి చెక్ చేసుకొని జస్ట్ ఓకే నాకు చంద్రనాడి నడుస్తుంది, సూర్యనాడి నడుస్తుంది అని ఒక డెసిషన్ కి వచ్చేసేయండి. అంతే. తర్వాత ఇక మళ్ళీ మళ్ళీ టచ్ చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. ఐ విల్ గివ్ యూ 1 minute టైం. రైట్ నాస్ట్రిల్ ని కంప్లీట్ గా మూసేసి లెఫ్ట్ నాస్ట్రిల్ తో ఇన్హేల్ ఎక్సేల్ చేస్తే అది హార్డ్ గా ఉంది అనిపిస్తే మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ ఈజీగా మూవ్ అవుతుంది అంటే రైట్ నడుస్తున్నట్టు లెక్క. రైట్ అంటే సూర్యనాడి, పింగళ నాడి. అంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఒకసారి మినిమం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మూడు సార్లు ఓంకారము. లోనికి గాలి పీల్చినప్పుడు మానసికంగా ఓం అని ప్రణవమును ఉచ్చరించును. వెలుపలికి గాలి వదిలినప్పుడు స్వరయుతంగా ఓం అని ప్రణవనాదమును ఉచ్చరించవలను. ఓం, ఓం, ఓం.
ఇప్పుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీరు రిపీట్ చేయాలి. ఇన్ ఏ మైల్డ్ వాయిస్. మీరు ఉచ్చరించేది మీకు వినపడాలి. అది చాలా ఇంపార్టెంట్. సో దట్ దేర్ విల్ బి ఎ కనెక్షన్ బిట్వీన్ యువర్ వాక్ శక్తి అండ్ యువర్ ఇయర్స్. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం. నమస్కారం మాస్టర్ ఆర్కే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. సైలెంట్ గా ఉండండి. మళ్ళీ బెల్ వచ్చే వరకు ఏ రకమైన ఇమేజెస్ కానీ, ఏ రకమైన మంత్ర చాంటింగ్ కానీ, ఏ రకమైన విషయాలు ఆలోచించకుండా ఉండాలి. అది కష్టము కాబట్టి శ్వాస మీద దృష్టి పెట్టండి. శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది. మళ్ళీ బెల్ కొట్టే వరకు కంప్లీట్ సైలెన్స్. అబ్జర్వ్ ఓన్లీ యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్.
సికి గారు ఇచ్చిన గాయత్రి మంత్రాన్ని 10 సార్లు మనం ప్రొనౌన్స్ చేసుకుంటాము, చాంట్ చేసుకుంటాము. మీరు కూడా రిపీట్ చేసుకోవచ్చు. మెల్లగా చెప్తాను. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒక్క నిమిషము మనము టారస్ ఏమిస్తుంది, ఈ పౌర్ణమి మనకి ఏమిస్తుంది అనేది వెరీ బ్రీఫ్లీ కొంచెం డిస్కస్ చేసుకొని తర్వాత సకల సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము గాయత్రి మంత్రంతో చేస్తాము. ఎందుకు మనం ముందుగా డిస్కస్ చేసుకుంటున్నాం ఈ పర్టికులర్ పాయింట్ లో ఏంటంటే, బుద్ధుడు ఇచ్చిన ఆశ్వాసన మనము ప్రాక్టికల్ గా యాక్షన్ లో పెట్టాలి అంటే అందరి అందరి సద్గురువుల యొక్క స్పర్శ కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి. స్పర్శ అంటే వాళ్ళకేదో వాళ్ళు మనం కల్లో కనపడి నెత్తి మీద చేయి పెట్టడం అలా ఏమి ఉండదు. వాళ్ళ ఆలోచనలు మనం గ్రహించి ప్రాక్టికల్ గా మన క్యారెక్టర్ లో ఆ మార్పులు తెచ్చుకొని యాక్షన్ లో పెట్టగలిగితే చాలు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది గోల్ ఆఫ్ సకల సమర్థ సద్గురు స్పర్శ. ఎరీస్ ఒక పౌర్ణమి ఈ సైకిల్లో ఇది 2వ పౌర్ణమి అవుతోంది. మనం ముందుగానే అనుకున్నాం, మొదటి పౌర్ణిమ అటెండ్ అయిన వాళ్ళు 12 పౌర్ణిమలు అటెండ్ అయితే ఒక కంప్లీట్ సైకిల్ అవుతుంది. అప్పుడు మీకు అసలు పౌర్ణమి ధ్యానం అనేది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అర్థమవుతూ ఉంటుంది. ఇనీషియల్ గా మనకి ధ్యానం చేస్తే బాగుంటుంది, హాయిగా ఉంటుంది, శాంతిగా అనిపిస్తుంది, మన మానసిక శాంతి అనిపిస్తుంది. కానీ ధ్యానము మనల్ని మన ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలలో మనం చేసిన తప్పులు, మనం చేయాల్సిన మంచి దైవీ పనులకు కావాల్సిన దైవీ గుణాలని మనకి తెచ్చి పెడుతుంది. ధ్యానము, మంత్ర జపము, ఇవన్నీ కర్మల్ని క్లీన్ చేయటము, రాబోయే దైవీ గుణాలని మనలోకి, మన క్యారెక్టర్లోకి మార్పులు రావటము, దాన్ని యాక్షన్ లో పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఇది మనకి ఈ ధ్యాన పద్ధతులు, మనకి ఈ 12 నెలల పౌర్ణమి ధ్యానము మనకి ఇలా ఉపయోగపడతాయి, ఇలా ఉపయోగపడాలి.
empowering each and every person whoever participating in this meditation is the goal. లవ్ లైట్ ఎనర్జీ మీలోకి దిగాలి. మీరు దాన్ని ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంట్ చేసి అందరికీ పంచాలి. మీ యొక్క చిరునవ్వుతో మీరు మాట్లాడే మాటలే ఎంతో లైట్, ఎంతో జ్ఞానాన్ని ఇవ్వగలదు ప్రపంచానికి, మనుషులకి, గ్రూప్స్ కి. అది మనము ఆ శాంత స్థితి మనకు కావాలి, విత్ ఫుల్ అవేర్నెస్. Taurus is the sign of great bull of the heavens. The symbol represents positivism, reliability, and serviceability. The bull is among the most serviceable creatures to man. Man has crossed the birth of the bull as he has done with the birth of the other animal symbols during the course of his evolution. The human monad has undergone the stages of various animals before it attained the stage of birth. Even now, the human being carries with him the traits of all animals as the past association expressed in terms of his present tendencies. ఇది హ్యుమానిటీలో బాగా ఉంది. ఇంకా అది ముందు మనలో లేకుండా మనం చేసుకుంటే హ్యుమానిటీలో కూడా అది తగ్గుతోంది అని మనం చూడొచ్చు. మనలో హ్యుమానిటీలో ఉన్న విపరీతమైన ధోరణులు సెటిలర్ గా మనలో కూడా ఉండొచ్చు. వాటిని మనం ఎలా తగ్గించుకుంటున్నాము అనేది ప్రాక్టికల్ గా మనం చూసుకుంటూ ఉంటే అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళల్లో కూడా అలాంటివి ఎలా తగ్గుతున్నాయి అని మనం చూడగలం. దట్స్ హౌ ద ప్రాసెస్ గోస్ ఆన్. అంతేకాక పుష్కలత్వమునకు బీజశక్తికి వృషభము సంకేతముగా వర్తించుచున్నది. బీజాంకుర శక్తి, ఫలప్రద శక్తి వృషభమునందు సంకేతింపబడి ఉన్నది. జ్యోతిష్ శాస్త్రంలో దీనిని దాంపత్య సుఖమనియు కామమనియు పిలుచుచున్నారు. ఇది కూడా వృషభ రాశి కారకత్వములే. వృషభ పూర్ణిమ మనకు భౌతిక పుష్కలత్వమును, సంతానోత్పత్తి శక్తిని అనుగ్రహించుచున్నది. అంటే సంతానోత్పత్తి శక్తి అంటే క్రియేటివిటీ, బ్రింగింగ్ ది గ్లోరియస్ అండ్ డివైన్ థాట్స్ ఇన్ టు ది వరల్డ్. మదర్ తన ద్వారా ఒక అద్భుతమైన సోల్ కి అవకాశం ఇస్తోంది. తన ఆగామి సంచిత కర్మల్ని క్లీన్ చేసుకోవడానికి ఒక తల్లి ఒక ఆత్మకి అవకాశం ఇస్తుంది తన ద్వారా. మనము ఈ వృషభ పౌర్ణిమకి మనం ఏం చేస్తున్నాము, మనకున్న జ్ఞానాన్ని ఇతరులకి పంచడానికి ప్రయత్నం చేస్తూ ఆ క్రియేటివిటీతో వాళ్ళల్లో నిద్రాణమై ఉన్న శక్తుల్ని తిరిగి మనం లేపడానికి ప్రయత్నం చేస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళల్లో ఒక కొత్త జన్మ స్టార్ట్ అవుతుంది. దాన్ని ద్విజత్వము అంటాం, దాన్ని పవిత్రమవుట అంటాము. అపవిత్రముగా ఉండటం, పవిత్రముగా ఉండటం, సేక్రెడ్, నాన్ సేక్రెడ్. అంటే అపవిత్రం అంటే అదేదో చండాలత్వం అని కాదు. మనకందరికీ తెలుసు గురువు ఎంటర్ అయిన తర్వాత మన జీవితం ఎలా ఉంది, గురువు ఎంటర్ కాకముందు మన జీవితం ఎలా ఉంది. గురువు ఎంటర్ కాకముందు మనమే రాక్షసులం ఏం కాదుగా. బట్ వీఆర్ డూయింగ్ అవర్ ఓన్ హోంవర్క్ that resulted in the Guru's entry into our lives, and he has given us Gayatri Mantra, and so we have become Dvijas. మన లైఫ్ ని మనం పవిత్రీకరించుకున్నాము. సో సేక్రెడ్, నాన్ సేక్రెడ్ కి అది. కాబట్టి ఆ సంతానోత్పత్తి శక్తి మనలో ఎప్పుడూ ఉండాలి. ద క్రియేటివ్ పవర్, బ్రింగింగ్ ది ఇటర్నల్ ఐడియాస్ ఇన్ టు ది మైండ్స్ ఆఫ్ మెన్. వీనినే మనము బీజముల మొలకెత్తు శక్తి అని పిలుచుచున్నాము. మానవుడు తన క్రీడాభిలాషను తృప్తిపరుచుకొనుటకు ఎద్దుల పోరాటము అనబడు ఒక క్రీడను జరిపించడివాడు. ఇప్పుడు ఆ దశను కూడా అతడు అతిక్రమించను. ఈ ఎద్దుల పోరాటము మానవ ప్రజ్ఞలోని ఘర్షణకు సంకేతపరుచున్నది. మనలో కూడా గురువు గారు కూడా చెప్తారు కదా, రెండు మనసుల మల్ల యుద్ధము, టుడు ఆర్ నాట్ టుడు.
ఇది మనము దాన్ని దాటుతాం. మన ప్రజ్ఞ అత్యున్నత దివ్యానుభూతి యొక్క పరిష్వంగమున ఇముడుగాక, అదే పరస్పరాకర్షణ శక్తిలోని ఉచ్చ స్థితి అగుగాక. చివరిలో మనకిచ్చిన బ్లెస్సింగ్స్. మే ద ఫుల్ మూన్ ఇన్ టారస్ bestow upon us the power to transcend the lower planes of attraction and embrace the consciousness into the fold of highest bliss, which is the culmination of law of attraction. ఆ లోయర్ ప్లేన్స్ లో ఉన్న ఆ ఆలోచనలు, ఆ వాసనల్ని అధిగమించి మనతో పాటు సంపూర్ణ మానవాళిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు మనం ఎలా దాటుకుంటాము ప్రాక్టికల్ గా మనం అర్థం చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఎలా దాటుతున్నారు అనేది మనకి క్లియర్ గా చూడగలుగుతాము. మౌనంగా మీ మనస్సుని చెప్పిన ప్లేసెస్ లో అలా మూవ్మెంట్ చేసుకుంటూ ఉండండి. ఒక థర్మామీటర్ లో పాదరసం ఎలా మూవ్ అవుతుంది, లేదు ఒక బీపీ ఆపరేటర్స్ లో మెర్కురీ మూవ్మెంట్ పైకి కిందకి ఎలా వెళ్తుందో, మన షట్చక్రాల్లో మన మనస్సు అని ఒక అత్యద్భుతమైన ఇంద్రియము అనొచ్చు మనం. దాన్ని ఎక్కడికైనా తిప్పగలం మనం. కళ్ళల్లో ఉంచుకోగలం, పాదాల్లో ఉంచుకోగలం. మానసికంగా పాదాల్లో ఉంచుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనకి అరిపాదాల్లో జల పుట్టింది అనుకోండి, మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. సో అంటే మనస్సు అక్కడ వెళ్ళిపోయినట్టే కదా. ఎసిడిటీ ఉంది, మనస్సు ఎక్కడుంది? స్టమక్ మీద ఉంది. తలనొప్పి ఉంది, మనస్సు ఎక్కడుంది? తలలో ఉంది. సో వీ నో హౌ టు డూ దట్. కానీ మనం ఇక్కడ షట్చక్రాల్లో మనము ఆ మనస్సుని తిప్పుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద ప్రాక్టీస్. సో మూలాధార చక్రము అందరికీ తెలుసు, ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో, ఏం ఉంటుందో తెలుసు. సో మూలాధార చక్రము దగ్గర మీ మనస్సు ఉంచుకోండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మెల్లగా మనస్సుని మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన చక్రము, ఇప్పుడు ఎన్ని పెటల్స్ ఉంటాయి, ఏ కలర్స్ ఉంటాయి, అవి మీకు అందరికీ తెలుసు. మీకు అర్థమైనంత మటుకు, గుర్తొచ్చినంత మటుకు చూసుకోండి. అదర్వైజ్ జస్ట్ గాయత్రి మంత్రాన్ని మీ మనస్సుని అక్కడ ఉంచుకొని గాయత్రి మంత్రాన్ని చాంట్ చేస్తే చాలు. ఆ సకల సమర్థ సద్గురు స్పర్శ మనకి తగులుతుంది. దానివల్ల మన జీవితాలు మారిపోవాలి, కొత్త టాలెంట్స్ మనకు రావాలి, ఆ టాలెంట్స్ ఇతరులకు ఉపయోగపడాలి. స్వాధిష్టాన చక్రము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనస్సుని మెల్లగా మణిపూరక చక్రము,
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చల్లగా మనస్సుని అనాహత చక్రము హార్ట్ సెంటర్ 12 పెటల్డ్ లోటస్ గ్రీన్ కలర్ చాలా ముఖ్యము. సూర్యుడితో లింకప్ అవ్వడానికి కానీ, ప్రపంచంలో అందరికీ ప్రేమని పంచడానికి ప్రయత్నం చేయడం కానీ, ఎనర్జీ ఇవ్వాలనుకుంటే గానీ, ఇక్కడ స్పందనలు లేకపోతే మీరు ఏమీ చెయ్యలేరు. ఆ స్పందన మీకు మీకే తెలియాలి. గురువు వచ్చి చెప్పడు, నీకు స్పందనలొస్తున్నాయి, నువ్వు సరిగ్గా చేసుకో అని చెప్పడు. ఎవడు చెప్పడు. యువర్ ఇంటర్నల్ వైబ్రేషన్స్ షుడ్ మేక్ యూ దట్ అండర్స్టాండ్ దట్ యువర్ సాధన ఈజ్ ఇన్ గుడ్ స్టేజ్. ఆ స్పందనలు రావటం అంటే ఏదో ఎవరైనా గబుక్కున దగ్గర వాళ్ళు చనిపోతే వల్ల ఏడవటం కాదు. వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఎలా సహాయం చేయాలి, వాళ్ళ సోల్ ట్రావెల్కి ఏం చేయాలి అనేది మనకి ఆలోచన రావటము, దానికి తగ్గట్టుగా యాక్షన్లో పెట్టడం, ఇది ప్రేమ. వాళ్ళకి మనకి తెలిసిందా, మనం చేస్తున్నట్టు వాళ్ళు తెలుసా, వాళ్ళు మన కిరీటాలు పెట్టారా, ఏం అక్కర్లేదు. యు ఆర్ ద విట్నెస్ ఆఫ్ యువర్ ఓన్ సాధన. యు ఆర్ యు యాజ్ ఎ విట్నెస్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ గురూస్ ఐడియాస్. గురువుని నువ్వు సాక్షిగా ఉండి నీలో జరుగుతున్న మార్పుల్ని కంప్లీట్ గా చదవగలడు, చూడగలడు. కాబట్టి అనాహత చక్రం దగ్గర మనము అలా విశ్లేషణ చేసుకున్నాము. నల్లగా మనస్సుని విశుద్ధి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనస్సుని మెల్లగా ఆజ్ఞా చక్రము, గురువు యొక్క పాదాలు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మళ్ళీ కిందకి దిగుతాము. ఆజ్ఞా చక్రం నుంచి విశుద్ధికి వస్తాము. థ్రోట్ సెంటర్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. విశుద్ధి నుంచి అనాహత చక్రము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అనాహత చక్రం నుంచి మణిపూరక చక్రము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
మెల్లగా స్వాదిష్టాన చక్రము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మెల్లగా మనస్సుని మూలాధార చక్రము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సెషన్ అయిపోతే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. అలర్ట్ గా ఉండండి. మళ్ళీ మూలాధార నుంచి స్వాదిష్టానము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మెల్లగా మనస్సుని మణిపూరక చక్రము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనస్సుని మెల్లగా అనాహత చక్రము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. విశుద్ధి థ్రోట్ సెంటర్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆజ్ఞా చక్రము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారానికి మధ్యలో 2 ఇంపార్టెంట్ వైటల్ పాయింట్స్ ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాము. అది 2 inches అబవ్ ఆజ్ఞా చక్రము. ఆ పాపిట పెట్టుకున్నది లేడీస్ బొట్టు పెట్టుకుంటారు. అలాంటి ప్లేస్ ఒకటి చూస్ చేసుకుంటాము స్ట్రైట్ గా. ఆ తర్వాత అక్కడి నుంచి సహస్రారము, ది సెంటర్ ఆఫ్ ది స్కల్, ఎక్కడైతే చిన్నపిల్లలకి అది పల్స్ ఆడుతుంటుందో ఆ పల్స్ మనకి ఎక్కడ ఉంటుందో అది చెక్ చేసుకొని దానికి దీనికి మధ్యలో 2 పాయింట్స్, ఆజ్ఞా చక్రంకి సహస్రారం పల్స్ కి మధ్యలో 2 పాయింట్స్ ఈక్వల్ డిస్టెన్స్ లో చూస్ చేసుకొని మనము ప్రయాణం, ది జర్నీ ఆఫ్ అంతఃకరణ, ద బ్రిడ్జింగ్ ఆఫ్ అంతఃకరణ. ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారానికి ఒక బ్రిడ్జి తయారు చేసుకోవాలి. ఆ బ్రిడ్జికి కావాల్సినవి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఆజ్ఞా చక్రం నుంచి 2 inches అబౌవ్ ఒక ప్లేస్ కి వెళ్ళండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనస్సు, బుద్ధి. మనస్సు మన చేతుల్లోకి రావాలి. బుద్ధి సరైన మార్గమును చూపించాలి. గాయత్రి మంత్రం చేసే పని అది. సూర్యుడితో లింకప్ చేస్తుంది. సంపూర్ణ మానవాళికి ఏది కావాలో అది మన మనసులో కూడా వచ్చేటట్టుగా చూస్తుంది. అక్కడి నుంచి ఇంకొక స్టెప్ చిత్తము, అహంకారము. చిత్తము అనేది సబ్ కాన్షియస్నెస్. అక్కడ
పాస్ట్ లైఫ్ మెమరీస్ అవన్నీ ఇంప్రెస్ అయి ఉంటాయి. వాటిని కూడా క్లియర్ చేసేసి ఐ అహంకారము యువర్ ఇండివిజువల్ సెల్ఫ్ కి చేర్చే అత్యద్భుతమైన ప్లేస్ అది. అక్కడ ఆ విషయాలు మనకి అవగతం అవటానికి, సూర్యుడి ద్వారా ప్రేరణ రావటానికి, పరమ గురువుల ద్వారా ప్రేరణ రావటానికి అక్కడ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అక్కడి నుంచి సహస్రారము. ఇట్స్ ఓషన్ ఆఫ్ లైట్, ఓషన్ ఆఫ్ అబండెంట్ లైట్. లైట్, లవ్, ఎనర్జీ, పవర్ మాత్రమే ఉంటాయి అక్కడ. ఇంకేముండవు. రాళ్ళు ఉండవు, రప్పలుండవు, పాములుండవు, ఏముండవు. అందులోకి మీకు జంప్ చేయాలి. 1, 2, 3 జంప్. సహస్రారంలో మనం అందరం ఉన్నాం. ఓకే, మీరు ఒక్కరే ఉన్నారు. ఏమీ లేదు. నథింగ్ ఈస్ దేర్. ఇట్స్ ఓన్లీ ప్యూర్ లైట్. మీ శరీరాన్ని కూడా మీరు చూడలేనంత లైట్ ఉంది అక్కడ. యూ కుడెంట్ ఈవెన్ సీ యువర్ ఓన్ బాడీ. దట్ మచ్ ఆఫ్ లైట్ ఈస్ దేర్. అబండెంట్ లైట్. ఇమాజిన్ యు ఆర్ ఆల్ అలోన్. God is showering love, light, power, and energy in the form of abundant light. Only you can experience it. Neither you can see the touch nor the vision. Just experience. అద్భుతమైన చేతనత్వపు కాంతులు, అబండెంట్ లైట్. మంత్రము లేదు, ఇమేజ్ లేదు, మాట లేదు, ఏమీ లేదు. నేను ఒక 1 మినిట్ 2 మినిట్స్ టైం ఇస్తాను. ఈ చెప్పినవన్నీ మీరు ఇమాజిన్ చేసుకోండి. సహస్రారంలో మీరున్నారు.
అందరూ సహస్రారంలో ఉన్నారు ఇండివిడ్యువల్ గా. ఈ ఎక్స్పీరియన్స్ దట్ యు ఆర్ ఫ్లోయింగ్ ఇన్ ఓషన్ ఆఫ్ లవ్, పవర్, లైట్ అండ్ ఎనర్జీ. No gods, no images, no chanting, nothing. Some of them just joined. So for the sake of the just joined people, we are giving one more minute to enjoy that bliss. రీజాయిన్ అవుతున్న వాళ్ళ కోసం ఇంకొక 1 minute మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరుగుతోంది. మళ్ళీ నేను సైలెన్స్ లోకి వెళ్తాను. ఎంజాయ్ ద బ్లిస్. సముద్రమంత జ్ఞానము, సముద్రమంత కాంతి, అందులో మీరున్నారు. సహస్రారంలో you are enjoying and swimming in the ocean of love, light, power, and energy. And from there, you have to come back to your incarnated self. ఒక స్టెప్ మెల్లగా ఆజ్ఞా చక్రానికి, సహస్రారానికి మధ్యలో 2 పాయింట్స్ మనం ఐడెంటిఫై చేసుకున్నాము. 20th పాయింట్ కి వచ్చేసేయండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ స్టెప్, ఏమి మాట్లాడద్దు, సైలెంట్ గా ఉండండి. నెక్స్ట్ 5 minutes you are going to distribute the whole lot of love, light and energy to the entire humanity, entire living beings. కాబట్టి మీరు భగవంతుడి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆ శక్తినంతా ఇచ్చేయటానికి రెడీగా ఉండండి. మీ దగ్గర ఏమీ ఉండక్కర్లేదు. జస్ట్ ఆ సంపదంతా, ఆ మానసిక స్థితి రావాలి. నాలో చేసిన సాధన, సకల సమర్థ సద్గురు స్పర్శ ద్వారా వచ్చిన సాధన, శక్తి, ప్రేమ
అంతా నేను పనిచేస్తాను. ఈ నిమిషమే పనిచేస్తాను. మొత్తము ప్రపంచమంతా మంచి వాతావరణం వచ్చేయాలి. అది నేను చూడాలి. తప్పేం లేదు. ద డిజైర్ ఇస్ ద ప్యూర్ డిజైర్. నీవు చేసిన సాధన ఫలితము నీవు చూడాలి అనుకోవడంలో తప్పు లేదు. చూసి ఇంకా మంచి సాధనలు చేసే అవకాశాలు మనకు రావటానికి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. అక్కడ ఒక బ్రహ్మాండమైన థ్రోన్ ఉంది. ఒక అద్భుతమైన రాజసింహాసనం. దట్ థ్రోన్ ఈస్ ఫుల్ ఆఫ్ pearls, diamonds, and wonderful things. All the energy symbols are there in that throne. Just imagine a big throne, just like the emperors and the kings who sit in that. You just imagine the 21st step. Every individual, imagine that you are sitting on a throne. You are the emperor of the entire universe. ఇక్కడ మీరు రెండు వండర్ఫుల్ థాట్స్ ఎమినేట్ చేస్తారు. అది మీరు చెప్పింది చెప్పినట్టుగా రిపీట్ చేయండి. ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇంకొక అద్భుతమైన మంత్రము, గాయత్రి మంత్రం మీరు ఎలా రిపీట్ చేశారో అది కూడా చిన్న మంత్రము. మోస్ట్ వండర్ఫుల్, సీక్రెటివ్ అండ్ హైయెస్ట్ ఎనర్జెటిక్ మంత్రము. వేదాల్లోంచి తీసిన మంత్రము. మహర్షి మహేష్ యోగి మాస్టర్ గారు వాడే చాలా అత్యద్భుతమైన మంత్రము. అది మీరు ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. యతీనాం బ్రహ్మ భవతి సారథిః. యతీనాం బ్రహ్మ భవతి సారథి. యతీనాం బ్రహ్మ భవతి సారథి. I see, and when the eye is open, all is light. The keynote of Taurus చెప్పుకుంటున్నాము. The keynote of Taurus. I see, and when the eye is opened, all is light. It is the sign of illumination and of the achievement of the vision. Taurus is the mother of illumination. Taurus is the mother of illumination. Taurus is the mother of illumination.
These affirmations are picked from 24 books of Jalakul, a treatise on 7 days. At this present point of time, హిమాలయాస్ లో ఎటువంటి వాతావరణం ఉందో ఎనిబిస్ అని చెప్తుంది వినండి. ద వ్యాలీ ఈజ్ ఓవల్ షేప్డ్, సరౌండెడ్ బై హై మౌంటైన్స్ ఆన్ ఆల్ సైడ్స్ ఎక్సెప్ట్ ద నార్త్ ఈస్ట్ వేర్ ఎ narrow passage gives entrance. The valley floor is flat. At the far end, a great rock rises, and before this rock stands a large flat stone on which rests an ancient bowl of carved stone filled with water. The assembled masters, initiates, disciples, and aspirants in their physical and subtle bodies stand in formation waiting. మనం అందరము అక్కడే ఉన్నాము. మన సటిల్ బాడీస్ తో, సూక్ష్మ శరీరాలతో మనం అక్కడే ఉన్నాము అని చెప్తోంది. ద క్రైస్ట్ స్టాండ్స్ అట్ ది హెడ్ ఆఫ్ ది అసెంబ్లీ క్లోజెస్ట్ టు ద రాక్. మనతో పాటు క్రైస్ట్ కూడా ఉన్నాడు. ది అట్మాస్ఫియర్ ఆఫ్ దిస్ గ్యాదరింగ్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ వన్ ఆఫ్ హష్డ్ ఎలక్ట్రిక్ యాంటిసిపేషన్. అందరూ మౌనంగా ఉన్నారు. ఒక అత్యద్భుతమైన ఎలక్ట్రికల్ ఎనర్జీ రాబోతోంది అనే యాంటిసిపేషన్ లో ఉన్నారు. A subjective tension that builds through the days preceding the full moon. The crowd chants ancient mantrams together. The Gayatri, solar mantram of the lords of mind, mantrams of invocation and unification that build a single, unified sound current rising as a magnetic appeal toward the approaching one. ఇదంతా మనము చేశాము. గాయత్రి మంత్రం చేశాము, ఇన్వొకేషన్ కూడా చేశాము. దెన్ at the exact moment of the full moon he appears. ఇమాజిన్ చేసుకోండి, మనమంతా అక్కడే ఉండి అన్ని రకాలైన మంత్రమ్స్ చాంటింగ్ చేశాము. ఇక నెక్స్ట్ మినిట్ లో బుద్ధుడు మన కళ్ళ ముందు అపీర్ అవుతున్నాడు. The Buddha appears in the sky above the rock. Just beyond the rock, which is the focus of the gathering, and the Christ at the head of the entire hierarchy kneels in the profoundest reverence before his superior in rank. క్రైస్ట్ కూడా మోకాళ్ళ మీద కూర్చొని బుద్ధుడికి నమస్కారం చేశాడు. ద లార్డ్ బుద్ధ, he alone of all those there present is in a position to contact and to represent the cosmic principle of love, just as the Buddha represents the cosmic principle of light. బుద్ధుడు కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లైట్ కి రిప్రజెంటేటివ్. ఆయన ఒక అద్భుతమైన కాంతి రూపంలో అక్కడికి వచ్చి ఉన్నాడు. క్రైస్తు, మనము అందరము అక్కడే నిల్చొని ఉన్నాము.
The Buddha, Gautama, holds a specific cosmic office. He is the living link between Shambhala, the center where the will of God is known, and the hierarchy, the center where the love of God is expressed. Will of the God is known, love of the God is expressed. హైరార్కీ అంటే భగవంతుడి యొక్క ప్రేమని యాక్షన్ లో పెట్టేవాళ్ళు. శంబళ భగవంతుడి యొక్క విల్ పవర్, ఆయన డివైన్ ప్లాన్ ఉన్న ప్లేస్. He is a cosmic intermediary able to carry and transmit energies from levels that even the masters of wisdom cannot directly contact. హైరార్కీకి కూడా అందని అత్యద్భుతమైన మెసేజ్ తీసుకురాగల సత్తా బుద్ధుడికి ఉన్నది. అది మనకిచ్చారు. అది మనకు అర్థం కాదు. మన యాక్షన్ లో ఆటోమేటిక్ గా ఈ సంవత్సరం అంతా మన క్యారెక్టర్ లో మార్పులు వస్తూ ఉంటాయి. మన జీవితంలో మార్పులు వచ్చి కొత్త విషయాలు తెలుస్తుంటాయి. యాక్షన్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. The Buddha in turn pours them through the Christ, and the Christ distributes them to the hierarchy and to the waiting world. మనం ఆ పని చేయాలి. బుద్ధుడి దగ్గర నుంచి having transcended the human and hierarchical stage, can receive and pass on. The Buddha, in turn, pours them through the Christ, and the Christ distributes them to the hierarchy and to the waiting world. క్రైస్ట్ కూడా మనతోనే ఉన్నాడు. ఆ బుద్ధుడి నుంచి ఆ ఎనర్జీస్ తీసుకొని మనం ఎంటైర్ హ్యూమానిటీ, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 820 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికీ మనము ప్రేమ, ప్రజ్ఞ, విజ్ఞానము, డివోషను, భక్తి, సెరమోనియల్ ఆర్డర్, 7 రేస్ మన శరీరంలోంచి, మన హృదయంలోంచి 7 కిరణాలలాగా మొత్తం హ్యుమానిటీకి వెళ్ళిపోతుంది. సహస్రాల్లోకి దిగింది. బుద్ధుడు చెప్పింది. క్రైస్ట్ కాన్షియస్నెస్ ఆజ్ఞా చక్రంలో గురువు ఉన్నాడు. అనాథ చక్రంలోంచి ఎంటైర్ హ్యుమానిటీకి 7 కిరణాలు మీ శరీరంలోంచే, ఎవరి శరీరంలోంచి కాదు, మీ శరీరంలోంచే, మనందరి శరీరంలోంచి, మన అందరి ప్రతి ఒక్క శరీరంలోంచి ఆ 7 రేస్ ఎమినేట్ అవుతున్నాయి. అది ఎంటైర్ హ్యుమానిటీ తీసుకుంటోంది. శం నో మిత్రస్యం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తర్మామవతు తద్ వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి 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 శాంతి. 13 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మనం డెవలప్ చేసుకోవాలి. దాని ద్వారా ప్రపంచానికి మనము ప్రేమ, ప్రజ్ఞ, విజ్ఞానం అందించగలము. అవేంటి? ఎ క్లీన్ లైఫ్, ఎన్ ఓపెన్ మైండ్, ఎ ప్యూర్ హార్ట్, ఎన్ ఈగర్ ఇంటలెక్ట్, అండ్ అన్వైల్డ్ స్పిరిచువల్ పర్సెప్షన్.
a brotherliness for one's co-disciple, a readiness to give and receive advice and instruction, a loyal sense of duty to the teacher, a willing obedience to the behests of truth, a courageous endurance of personal injustice, a brave declaration of principles, a valiant defense of those who are unjustly attacked, and a constant eye to the ideal of human progression and perfection which the secret science depicts. These are the golden stairs up the steps of which the learner may climb to the temple of divine wisdom. ఇదే మనం తెలుగులో చెప్పి ఈ పౌర్ణమి ధ్యానాన్ని సంపూర్ణం చేసుకుంటాము. చివరిలో జాగ్రత్తగా మనము నెక్స్ట్ 2 days ఈ ఎనర్జీస్ మనలోంచి 814-20 కోట్ల మందికి, అన్నోన్ లివింగ్ సోల్స్ కి, పితరులకి, రాబోయే తరాలకి, నెక్స్ట్ జనరేషన్ కి, వీళ్ళందరికీ అందుతోంది అనే భావనతో నెక్స్ట్ 2 days కూడా మీరు మౌనంగా ఆ ఎమనేటింగ్ మూడ్ లో ఉండాలి. రిసెప్టివిటీ మూడ్ అయిపోయింది, తీసేసుకున్నారు, ఇంకంతే పంచే మూడ్ లో ఉండాలి. యూ షుడ్ బి గివింగ్ అవే ఎవ్రీథింగ్ యూ హ్యావ్. ఆ మూడ్ లో నెక్స్ట్ 2 days ఉండాలి. పరిశుద్ధ జీవనము, మర్మము లేని మనస్సు, నిర్మల హృదయము, జిజ్ఞాసువగు చిత్తము, మాటువడని అతీంద్రియ గ్రహణము, సహాధ్యాయి ఎడల సోదర భావము, సలహాలను నియమములను స్వీకరించుటకును ఇచ్చుటకును సంసిద్ధత, దేశికుని ఎడల విశ్వసనీయమైన ధర్మానుష్ఠాన బుద్ధి, సత్య సూత్రములను అంగీకరించి విధేయుడగుట, వ్యక్తిగతముగా తనకు జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట, తన సిద్ధాంతములను నిర్భీతిగా ఉద్ఘాటించుట, అన్యాయమునకు గురి చేయబడిన వారిని తెగువతో కాపాడుట, గుప్త విద్య సూచించు ఆదర్శములకు మానవ పురోభివృద్ధి, పరిపూర్ణతల ఎడల నిరంతర జాగరూకత కలిగి ఉండుట అనునవి దివ్యజ్ఞానమును ఆలయమునకు సాధకుడు ఆరోహణ చేయవలసిన సువర్ణ సోపానములు. జై గురుదేవ్ అండి. మౌనముగా ఎగ్జిట్ ఫ్రమ్ ది కాల్, ఏమి మాట్లాడద్దు. ఇదే ధ్యాసని మీరు నిద్రలోకి తీసుకెళ్ళాలి. నిద్రలో మీకు ఆ అనుభూతి తెలిసే అవకాశం ఉంటుంది. వెళ్ళినట్టు, చూసినట్టు, జరిగినట్టు. ఈ సంవత్సరం అంతా అవి ప్రాక్టీస్ లో పెట్టడానికి మనకు కావాల్సిన ఎనర్జీ అదంతా ఇచ్చేశారు కాబట్టి మౌనంగా జై గురుదేవ్ అనుకుంటూ